వద్దు వద్దు అన్న 2 బీర్లు పెట్టండి సార్. ప్రార్థన అలాగుందే. ప్రార్థన ఈ టైంలో ఎక్కడేం చేస్తుంది? ఏ ప్రార్థన, ఓ ప్రార్థన, పలకట్లేదేంటి? ఏ ప్రార్థన, ప్రార్థన శ్మశానంలోకి వెళ్తుంది ఏంటి? ఏ ప్రార్థన, ఈడెవడు ఇక్కడేం చేస్తున్నాడు? చేతపడి చేస్తున్నాడా? అరే మనోజు, ఆ శక్తి కోసం మనం ఈరోజే బయలుదేరాలి. రెడీగా ఉండు. సరేరా, గౌతమ్కి నవీన్ గడికి కూడా చెప్దామా? వద్దురా, మళ్ళీ వాళ్ళ ప్రాణాలకే ప్రమాదకరం. మనమే మన ప్రాణాలు పోయినా ఆ శక్తిని సంపాదిద్దాం. ఏంట్రమ్మయ్య అంత ఫాస్ట్గా వచ్చావు? ఏమైంది? రే, ప్రార్థనకు దెయ్యం పట్టిందిరా. ఏంటి, ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, ఫాస్ట్గా రండి. ప్రార్థన వాళ్ళ అమ్మాలు కూడా ఇంట్లో లేరు. సరే సరే, పదండి వెళ్దాం. అరే ఇడ్లీ, అసలు ఏమైందిరా? సూర్య చూసి వెంటనే కాల్ చేశారురా. వచ్చి చూసిన నుంచి ఇలాగే ఉన్నదిరా. నాకు చాలా భయం వేస్తుందిరా. నైట్ నుండి అసలు ఏం పలకట్లేదు, ఉలకట్లేదురా. అలానే ఉండిపోయిందిరా. ఒరే, పదండ్రా హాస్పిటల్ పట్టుకొని వెళ్దాం. తనని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి తనకి హెల్త్ ప్రాబ్లం కాదురా, తనకి చేతబడి చేశారురా తనని. హాస్పిటల్కి తీసుకెళ్దామని చాలా ట్రై చేస్తాను రా ఉదయం నుండి. అస్సలు తిని బయటికి రావట్లేదురా. ఇంతకీ ప్రార్థనకి ఎందుకు చేతబడి చేసుంటారు? ఆ చేతబడి చేసినోడు ఎప్పుడు ఎవరినొకరిని చంపాలి, లేకపోతే వాళ్ళ ప్రాణాలకి ప్రమాదకరం రా. రేపు పౌర్ణమి కదా, నాకు తెలిసి రేపే ప్రార్థనని చంపుతారు. అందుకనే నిన్న చేతబడి చేశారు. మరి ఇప్పుడు ఎలా కాపాడదాం రా? ఈరోజు ప్రార్థనని వాడి దగ్గరికి ఎలా అయినా రప్పించుకుంటారు. అప్పుడు తన్ని ఫాలో అవుతే వాడు ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది. అప్పుడు చెప్పుదాంరా వాడి పని. ఇప్పుడు ఏం చేసినా వాడు ఎక్కడ ఉన్నాడో తెలియడం చాలా కష్టం అవుతుంది. ఏసి ఎండ్రా నా కొడుకని. నా ప్రార్థనకే చేతబడి చేస్తావు నువ్వు. మీరు నన్ను చంపినా సరే ఆ అమ్మాయిని కాపాడలేరు. ఇటీ ఏం మాట్లాడుతున్నావురా? ఒరే, వాడి మాటలు నమ్మకరా. చావుని చూసి భయపడి ప్రాణాలు కాపాడుకోవడం గల మాట్లాడుతున్నారు. చెత్తనా కొడుకు, ప్రార్థనకి ఏం కాదు, నువ్వు భయపడకు. నేను తలుచుకున్నా సరే ఆ అమ్మాయిని కాపాడలేను. ఆ అమ్మాయికి చేయవలసిందంట నిన్నే చేసేసాను. ప్రార్థనని కాపాడగలం. చెప్పురా ఎలారా? ప్రార్థనని బ్రతికించడానికి నేను ఏదైనా చేస్తానురా. ఆ గణపతి శక్తితో ఇంతవరకు ఆ శక్తిని ఎలా అయినా కనిపెడదాం.
లేకపోతే లేదనుకున్నాం. కానీ ఇప్పుడు ఎలా అయినా ఆ శక్తిని కనిపెట్టి ప్రార్థన ప్రాణాలని కాపాడుతాం. అరే గౌతమ్, నువ్వేం భయపడకురా. మా ప్రాణాలు పోయినా ప్రార్థన ప్రాణాలు కాపాడుతాం.